దారుణమైన పరిస్థితిలో ఉంది, ఐసీయూలో ఉందంట. తప్పు చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మనుషులు ఇప్పుడు మామూలుగా కొంచెం సంతోషంగా ఉన్న వాళ్ళని చూసే ఓర్వలేరు. అలాంటిది ఈ అమ్మాయి ఇలాగా తిట్టింది బూతులు అన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది కదండి. స్టార్ట్ అయిన తర్వాత మనుషులు ఏం చెప్పినా సరే వదలరు, ఇంకా వాళ్ళు ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. అదొక ఆనందం వాళ్ళకి. అసలు మెయిన్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, తిట్టిన దాంట్లో అమ్మ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. అస్సలు వాళ్ళ మీద విపరీతమైన ట్రోల్స్ అనమాట. ఇంకా తర్వాత తను వెంటనే సారీ చెప్పకుండా ఆడియో లీక్స్ అయిన తర్వాత చెప్పడం వల్ల ఇంకా ఎక్కువైపోయింది. చాలండి, ఇంకా ఆపేయడం బెటరు. ఎవరైతే తన మీద ఇలా చేస్తున్నారో హాస్పిటలైజ్ అయిపోయింది, ఆక్సిజన్ అందిస్తున్నారంట, ఆక్సిజన్ సిలిండర్ పెట్టారు అని చెప్తున్నారు అనమాట. దానికి కూడా అసలు అది ఐసీయూ లాగే లేదు, డ్రామాలు ఎందుకు, మళ్ళీ కొత్త సీన్ క్రియేట్ చేశారా అని ఎన్ని అంటున్నారండి. ఫోన్లో ఏదో ఒకటి అయితే అయిపోయింది, కానీ ఇంకా ఇలాగా వాళ్ళని పెట్టి కామెడీలాగా మెమ్స్ ఇలాంటివి అయితే చేయడం ఆపండి. అదొకటే కాదు కదా మనకి సమస్య అని కొంతమంది మెసేజ్లు చేస్తున్నారు. కొంతమంది ఏమో డ్రామా మొదలుపెట్టారా, ఇప్పుడు మళ్ళీ కొత్త సింపతి కార్డు యూజ్ చేస్తున్నారు అని ఇలా అంటున్నారు. సర్లేండి, ఏదో అయిపోయింది అయితే అయిపోయింది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష అయితే లేదు. ఇప్పుడు అంతలా అనేసింది తను. అనేసిన తర్వాత అదంతా మొత్తం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అంతలో తన వీడియోసే పెట్టి ట్రోల్స్ చేయడము, మెమ్స్ వేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. అంతలా వెళ్ళిపోయినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. బాధ అంటే ఇప్పుడు నా గురించి ఇంత అలా చేస్తున్నారు వీళ్ళు అని ఆ మెమ్స్ ఆ ట్రోల్స్ విన్నప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది కదా. తన కోపంలో అనేసి ఉండొచ్చు, కానీ తర్వాత ఇవన్నీ విన్నప్పుడు తనకి నిజంగానే బాధపడి ఉండొచ్చు. బాధపడి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా ఎవరైనా సరే. అందులోకి ఆడవాళ్ళు కొంచెం ఎంత మొహం మీద అలా అన్నోళ్ళే ఇంకా తర్వాత ఇవన్నీ అంటున్నారని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటారు కదా. తను కూడా అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. పోలేండి, ఇంకా వదిలేయడం బెటర్ ఇక్కడ నుంచి. దీనికి కూడా ఎంతమంది ఎన్ని అంటున్నారు, మరి డాడీ చనిపోయి 3 months అవుతుందని ఇప్పుడు చెప్తున్నారు. మరి 3 months అయిపోయినప్పుడు నువ్వు ఎలా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ వీడియోస్ చేయొచ్చా అని లాస్ట్ చెల్లిని. అలాగే మరి ఉగాది అలా చేసుకున్నారు, సంవత్సరం వరకు ఏం పండుగలు చేసుకోకూడదు కదా అని కొంతమంది. ఇంకా మరి డాడీ చనిపోతే ఇలా బూతులు తిట్టొచ్చా, వేరే వాళ్ళ అమ్మని తిట్టొచ్చా అని కొంతమంది అంటున్నారు. మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే ఉన్నారో సిస్టర్స్ ఇలా ఐసీయూలో ఉంది, ప్లీజ్ ఇంకా మమ్మల్ని ఆపేయండి అని చెప్పారండి. లాస్ట్ అమ్మాయి మాత్రం కొంచెం ఇంట్లో సిస్టర్స్, మీ ఇంట్లో అమ్మలు కూడా మీరు ఇలాగే చేస్తారా అని అంటే దానికి కూడా కామెంట్స్, మరి వేరే అమ్మల్ని మీ అక్క తిట్టినప్పుడు తెలియదా అని దానికి కూడా అంటున్నారు. వేరే వాళ్ళకి పంపబోయి ఇది రాంగ్ పర్సన్కి పంపించేసింది, వేరే వాళ్ళకి ఇది వెళ్ళాలి, మమ్మల్ని చాలా తిడతారు అని అనేది. అవునండి, నిజమే. అమ్మాయిలకి బ్యాడ్గా మెసేజ్లు చేసే వాళ్ళు ఉంటారు, బిజినెస్ గురించి అడగడానికి ఎంక్వైరీ కోసం ఉంటారు, కొంతమంది టైంపాస్ కూడా చేస్తారు. అది కామనే, ఇంకా మనం ఏం చేయలేము. అలా తను పెట్టిన తర్వాతే ఇంకో వీడియో అయితే వచ్చింది, ఇంకో ఆడియో లీక్ అని. అందులో ఏంటంటే ఆడవాడిని నువ్వు పాచి పనులు చేసుకో, ఇవి ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే పిచ్చిదానా, నువ్వు 4 ఇళ్లలో పాచి పని చేసుకో అంటుంది. అలా అనుకుంటే ఇంక మనం అందరం కూడా అదే పని చేయాలి, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అని చెప్పే కదా చాలామంది కూడా తీసుకోకుండా వెనకడుగేశారు. ఇంకా తను ఇవన్నీ వినేసరికి తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా తినడం మానేసి అలాగా అయిపోయి ఉంటుంది హాస్పిటలైజ్. అసలు ఇదంతా బెట్టింగ్ యాప్స్ చేయడం వల్లే వీళ్ళకి దరిద్రం పట్టుకుంది అని నా అన్వేషణ అన్న కూడా చెప్పాడండి. ఆ బెట్టింగ్ యాప్స్ మరి తను చేసిందో లేదో నేనైతే అప్పటి నుంచి ఫాలో చేయట్లేదు. ఈ పికిల్స్ అప్పటి నుంచి తనని చూస్తున్నాను అనమాట. ఫాలో కూడా కాదు, కానీ యూట్యూబ్లో తన వీడియోస్ అవి వస్తాయి కదా, భలే చేస్తుంది ఒక్కొక్క అమ్మాయి, అన్నీ తనే స్వయంగా అన్నీ కొని మెటీరియల్ అంతా కూడా చేస్తుంది అని చాలా అనుకునేదాన్ని అనమాట నేను. అయితే తను బెట్టింగ్ యాప్స్తో వచ్చిన డబ్బులతోటే ఈ పికిల్స్ బిజినెస్ అనేది పెట్టింది అని నా అన్వేషణ అయితే చెప్పారండి. మరి అది కరెక్ట్ కాదో నాకైతే తెలియదు, కానీ వద్దమ్మా బెట్టింగ్ యాప్స్ అని అన్నాడంట ఆయన. కానీ చేశారు, అది వెంటాడింది అని చెప్తున్నాడు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది లైఫ్లో అయితే చాలా ఖరాబ్ చేసుకుంటున్నారు కదా. అలాగే ఒకళ్ళు ఇదివరకు ఫస్ట్ తిను బిజినెస్ పెట్టకముందు ఒక స్మాల్ బిజినెస్ ఇలాగా పికిల్స్ బిజినెస్ అతనే తిని అప్రోచ్ అయ్యారంట. 2000కి ఫైనల్ చేసుకుందంట. 3000 అడిగిందంట, అంత ఇవ్వలేం, కొంచెం తగ్గించండి 2000కి ఓకే చేసిందంట. అయితే ఆ పికిల్స్ అవన్నీ పంపించారంట. తను వీడియో ఎడిట్ చేసేసి తను ఒకసారి చూపిస్తారు, ఎవరైతే పంపించారో వాళ్ళకి ఇదిగోండి చూడండి ఓకేనా పబ్లిష్ చేయనా అని పంపించినప్పుడు అందులో తను నెంబర్ 11 నెంబర్స్ పెట్టేసింది, మొబైల్ నెంబర్ అని. అతను చూసుకుని నెంబర్ ఇలా తప్పు ఉందండి అని చెప్తే దానికి ఆవిడ ఏమందంటే నేను మళ్ళీ ఇది రీఎడిటింగ్ చేయాలి, నాకు ఇంకో 1000 వేయండి అన్నారంటే. వీళ్ళు షాక్ అయ్యారంట. అదేంటండి మీరు 2000కే మాట్లాడుకున్నారంటే మళ్ళీ నాకు టైం వేస్ట్, రీఎడిటింగ్ చేయాలి అది ఇది అని చెప్పి. చేసినా వేయకపోయినా నేను మాత్రం వీడియో పెడతాను, కానీ ఇది కాదు వేరే వీడియో పెడతాను అని చెప్పేసి మీ పచ్చళ్ళు అసలు బాగాలేదు, ఎప్పుడో నెలవి పంపించారు అని అది టైప్ చేసి లాస్ట్లో తను సబ్స్క్రైబ్ అంటుంది కదా అది కూడా పెట్టి చాట్ అయితే పంపించింది. అదేంటండి బాబు ఇలా చేస్తున్నారు అని వాళ్ళు చాలా షాక్ అయ్యారంట. మీరు
మీరు డబ్బులు వేసినా ఇవ్వకపోయినా వీడియో అయితే పోస్ట్ చేస్తాను, కానీ ఈ మ్యాటర్తో అని చెప్పిందంట. ఇంకా వాళ్ళు షాక్ అయ్యి ఎందుకు వచ్చిందిలే మనకని చెప్పేసి, ఇదంతా లాస్ట్ ఇయర్ జరిగిందంటండి. ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి వాళ్ళైతే మనీ సెండ్ చేశారు, ఇలా చేసింది అని. వాళ్ళందరూ బాధ, అందరూ ఉసురు తగులే ఉంటుందండి ఈ అమ్మాయికి. ఎందుకంటే ఎవరిని అన్యాయంగా డబ్బులు తీసుకోవాలనుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. న్యాయంగా ఉండాలి, ఏ విషయంలోనైనా సరే న్యాయంగా ఉండడం చాలా అవసరం. కర్మ రిటర్న్స్ అంటారు కదా, మీరు దేవుడిని నమ్మనా నమ్మకపోయినా కానీ కర్మ రిటర్న్స్ అనేది మాత్రం ఉంటుంది, అలాగైనా చూసుకుంటే. అలాగే తనకు కూడా జరిగింది అని దాని కింద కూడా అమ్మో అప్పటి నుంచే ఇలాంటిదా మోసగత్తా అని అది ఇది అన్నారు. ఇంక సర్లేండి, ఇంకా ఈ లోకంలో ఇదే లేదు కాబట్టి ఇంక మేము ఇలాంటివి ఏం చేయకండి, ఎంతైనా ఆడవాళ్ళు కదా కొంచెం సరేలే పోనీలే సారీ చెప్పింది కదా, చిన్న అమ్మాయి కదా, ఇంకా తనకంతా తెలియకపోవచ్చు అనేసి వదిలేసి ఇంకా ట్రోల్స్ అవి చేయకండి. ఒక్కటైతే ఏంటంటే వాళ్ళు కొద్ది రోజులు వీడియోస్ అవి తీయకుండా ఆపేస్తేనే బెటరు. అప్పుడు వాళ్ళు కూడా అందరూ మర్చిపోతూ ఉంటారు. ఇలా రోజుకు ఒక వీడియో రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే అందులో కూడా తప్పులు వెతుకుతూ ఉన్నారు, అందులో కూడా బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దానికన్నా ఏంటంటే సైలెంట్గా ఉండడమే చాలా మంచిది.